ఈ కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఉంటున్న విశ్వాసులకి, సేవకులకి, సంఘ పెద్దలకి, అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, యేసు ప్రభు వారు సంఘము నుండి ఎవరిని పొమ్మంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. యేసు ప్రభు వారు రమ్మనటమే కాక పొమ్మనే విషయం కూడా తెలియజేస్తున్నాడు. ఆ యొక్క అంశాల్లో ఒకసారి మనం చూస్తే, ఏ విషయాల్లో సంఘం నుంచి బహిష్కరిస్తాడో దేవుడు, సంఘానికి కొంతమందిని రాకుండా చేస్తాడో మనం తెలుసుకుంటే దేవుని భయము మనకి బలంగా కలుగునుగాక. దేవుడు భయమే మనకి ఐశ్వర్యం అన్న సంగతి మనం మర్చిపోకుండా ఉండదము గాక. చర్చికి రాగానే మనకి గర్వము, అహంకారము, అనేక రకాలైనటువంటి ఈగోలు, ఎన్నో రకాలైనటువంటి పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే మనం దేవుడి చేత ద్వేషించబడతాము అన్న సంగతి మనం మర్చిపోకుండా ఉండదము గాక. మీరు చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అక్కడ ఒక వ్యక్తిని సంఘము అనే తోటలో నుంచి వెళ్ళగొడుతున్నాడు దేవుడు. ఆదికాండము 3:23 ఒకసారి మనం పరిశీలించుద్దాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. పరిశీలించుద్దాం. అక్కడ దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి అయితే తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. ఎందుకు పంపివేశాడు చూడాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా మందిరానికి వెళ్ళటం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు అని ఇక్కడ దేవాతి దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించకుండా మనము ఎన్ని రకాలైన భయభక్తులు కలిగి ఎంత పరిశుద్ధంగా జనాలకు కనపడినా ఉపయోగం లేదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తర్వాత దేవుడి చేత మనం ఆ తోటలో నుంచి పంపివేయబడతాము అని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళొకసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటల్లో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. చూడండి దేవుని సంగమా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం మీకు అర్థమవునుగాక. దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా సాతాను ఎన్ని రకాలైన ఊహలు, కల్పితాలు, కల్లోలాలు, ఎన్నో రకాలైనటువంటి ఆశలు, దురాశలు వాడు మనిషిని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాటిల్లో పడిపోయి దేవునికి మనం దూరం అయిపోతాం. సాతానుడు పెట్టినటువంటి దురాశల్లో మనం పడిపోయి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకునేటటువంటి వ్యక్తులుగా మనం మారిపోకుండా ఉండాలంటే, మనము సంఘము నుండి బహిష్కరించబడకుండా, ఎల్లగొట్టబడకుండా, లేకపోతే పంపివేయబడకుండా, బహిష్కరించబడకుండా ఉండాలి అనంటే మనం దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలి. దేవుడు ప్రేమస్వరూపి అయినాడు. దేవుడు చాలా చాలా జాలిగలవాడై ఉన్నాడు. దేవుడు కరుణామయుడై ఉన్నాడు. దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ఇవన్నీ దేవుని గుణాలు. ఇవన్నీ మనం సంఘానికి వచ్చినప్పుడు నేర్చుకోకుండా చర్చికి వస్తాము. మన ఇంటి పక్కన ఎవరైనా మనల్ని ఒక మాట అంటే వెంటనే వాళ్ళని బూతులు తిట్టడం, వారి మీదకి గొడవలకు పోవటం, వారిని కొట్టడం, తిట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దీనివల్ల దేవుని ఆజ్ఞలు మనం పాటించట్లేదన్న సంగతి దేవుడికి అర్థమైపోతుంది. వీళ్ళు పేరుకు మాత్రం మందిరానికి వెళ్తారు, వింటారు, వస్తారు తప్ప దాన్ని పాటించట్లేదని ఆయన అర్థం చేసుకొని, ఇలాంటి గొడవలు కలిగిన వాళ్ళు, ఇలాంటి విభేదాలు గల వాళ్ళు, ఇలాంటి రకరకాలైనటువంటి చెడ్డ మనస్తత్వం కలిగిన వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పి వారిని దేవుని మందిరానికి రాకుండా ఏదో ఒక రోగమో, ఏదో ఒక అశాంతో, ఏదో ఒక బాధో, ఏదో ఒక నొప్పో, ఏదో ఒక కలవరమో, ఏదో ఒక శోధనో పెట్టి వారిని దేవుని మందిరానికి దూరం దేవుడే చేస్తాడు.
కారణం ఎందుకు అంటే వారి యొక్క ప్రవర్తన దేవుడికి నచ్చదు కాబట్టి వారు దేవుడి చేత ద్వేషించబడతారు. దేవుడి చేత ఎప్పుడైతే ద్వేషించబడతారో సాతాను వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు, వారి కుటుంబాలని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టలుగా మార్చబడాలంటే బాగా క్షమాపణ నేర్చుకోవాలి, బాగా నీతిని నేర్చుకోవాలి, బాగా సత్యాన్ని నేర్చుకోవాలి, బాగా దేవుని ఆజ్ఞలు పాటించడం నేర్చుకోవాలి, దేవుని ఆజ్ఞలు రోజు అలవాటు చేసుకోవటం నేర్చుకోవాలి, దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తూ సాతాన్ని ఎదిరిస్తూ సాతాన్ని ఓడిస్తూ సాతాను ప్రేరేపణలు సాతాను దురాశలతో ఫైటింగ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మనం ఏమవుతామంటే సాతాను పైన జయం పొంది దేవునికి ఇష్టలుగా మారిపోయి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యొక్క మందిరంలో స్థిరంగా నిలబడతాం. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే చూడండి, ఈ దేవుడు ఎల్లగొట్టిన పొమ్మంటున్న వారెవరో ఆ లిస్టులో రెండో లిస్టును ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం ఒకసారి చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 22, 23 వచనాలు. 27వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలించుద్దాం. 27, 22 నుంచి అందుకు పిలాతు అలాగైతే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 22 నుంచి 23. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడగ్గా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు అతడు ఏ దుష్కార్యము చేసినని అడగ్గా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. దేవునికి మహిమాఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో కనుక మనం చూస్తే యేసు ప్రభు వారు ఎలాంటి అక్రమము చేయలేదు. అక్రమము ఏమి చేయకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని అక్రమము చేసినట్లు ఆయన్ని సిలువ వేసేటట్లు ప్రేరేపిస్తున్నారు. అక్కడ వారంతా కూడా దేవుని చేత తిరస్కరించబడతారు. ఈ యేసు ప్రభు వారిని ఎవరైతే సిలువ వేయించారో వారందరికీ దేవాతి దేవుడు రోమీయులకు రాసిన పత్రికలో ఒక శిక్ష వేస్తారు. వారికి ఆత్మీయ గుడ్డితనము అని పేరు పెడతాడు. వారు ఆత్మీయంగా గుడ్డివారైపోతారు. వారి గుడ్డితనం వల్ల లోకంలో ఉన్న మనుషులందరినీ నేను అన్ని జనులందరినీ రక్షణలోకి తీసుకురాబోతున్నానని చెప్తాడు. ఇక్కడ ఉన్నటువంటి యూదులు చేసినటువంటి ఈ కుట్రకి, అక్రమానికి, అన్యాయానికి వారిని కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని యుగాల వరకు వారికి గుడ్డితనానికి అప్పగించి వారికి రక్షణ లేకుండా చేస్తాడు దేవుడు. వారిని లోకమంతా ఎదజల్లే వాళ్ళ మీదకి వచ్చిన శాపం ఏంటంటే వారు ప్రపంచం మొత్తం కూడా ఎదజల్లబడతారు, అంటే తరిమి కొట్టబడతారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారిని ఎందుకు పొమ్మంటున్నాడు? వారి జాతిలో పుట్టిన దేవుడే వారిని ఎందుకు ఎల్లగొడుతున్నాడు అంటే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక నీతిని వారు స్వీకరించట్లేదు, నీతి సత్యాన్ని వారు స్వీకరించట్లేదు, నీతిని వారు గ్రహించలేని మూర్ఖత్వంలో ఉన్నారు. వారి మూర్ఖత్వం ఈ రోజున వారిని దిగజారేటట్లు చేసింది. వారు ప్రపంచంలో అనేక దేశాల్లో పరదేశులుగా బతికేటట్లు చేసింది. వారి అక్రమము, ఆ రోజు ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు, ఆత్మకార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, ఎన్నో మేళ్ళు వారికి యూదా జాతిలో చేస్తే వారందరూ కలిసి ఆయనకి సిలువ వేసి అన్యాయంగా అక్రమంగా ఆయన్ని చంపివేయటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అంటారు, మరి ఈయన నీతిమంతుడు, ఈయనలో నాకు ఏ దుష్కార్యము కనపడలేదు, మరి దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే మా మీదకి మా పిల్లల మీదకి వచ్చునుగాక అని వాళ్ళు పలుకుతారు. ఆ పలుకును బట్టి వారి తరతరములు చెదిరిపోయినట్లు, వారి తరతరములు నాశనానికి, ఇతర దేశాల్లో బానిసత్వానికి, పరదేశులుగా బ్రతకటానికి, ఇతరుల చేత కించపరచడానికి, అవమానాలకి ఆనవాలుగా వారు యూదులు మిగిలిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు వారిని ఎల్లగొడుతున్నారంటే నీతిని స్వీకరించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు, సత్యాన్ని గ్రహించలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారు. ఇంకొకటి, మాకు దేవుడు ఉన్నాడు, మేమే గొప్ప భక్తులు, మా అంత గొప్ప భక్తులు ఇక ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు, నువ్వు మాకు దేవుడువు కాదు అని దేవుని కుమారుణ్ణి ద్వేషించినటువంటి దుర్మార్గపు స్థానంలో యూదులు ఉన్నారు. కాబట్టి వారిని ఈ రోజున సంఘం బయటపెట్టారు, వారిని సంఘానికి బయటపెట్టాడు. వారు తోటలోకి రావడానికి ఇంకా అవకాశమే లేదు. యేసు ప్రభు వారు మెస్సియా వచ్చిన రోజు మాత్రమే అప్పుడు వారి మీద కనికరం కలిగిన ఆత్మను పుట్టి వారిని స్వీకరిస్తాడు తప్ప అప్పుడు దాకా వారు సంఘం బయటే ఉంటున్నారు. అందుకనే భక్తి
భక్తి గర్వము చాలా ప్రమాదకరమైనది. భక్తిలో గర్వం గనక పెరిగిందంటే ఇంకా వాడిని కాపాడేవాడే ఉండడు. అందుకనే లూసిఫర్ కూడా అలాగనే పడిపోయాడు. భక్తిలో గర్వం పెరిగి అద్వితీయ కుమారుడైన క్రీస్తుని తృణీకరించడం వల్ల పరలోకముల నుండి పాతాళానికి ఏడవబడ్డట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 వచనం ఒకసారి చూద్దాం. 25:41 ఒకసారి చూడండి. అక్కడ రాయబడిన, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఒకటోదేమో ఆజ్ఞలను అతిక్రమించిన వారు సంఘము నుంచి వెళ్ళగొట్టబడతారు. రెండోది నీతిని స్వీకరించిన వారు, అక్రమం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు సంఘం నుంచి బయటికి వెళ్ళగొట్టబడతారు. వారు సంఘం లోపలికి ఎప్పటికీ లోపలికి రాలేరు. మూడోది ఇక్కడ శపించబడిన వారు. మత్తయి సువార్త 25:41 చూడండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి, ఈ శపించబడిన వారు సంఘంలోనికి రాలేరు. అది పరలోకం కావచ్చు, అక్కడ చెప్పిన ఉపదేశం అది కావచ్చు. కానీ ఎవరైతే శాపగ్రస్తులుగా ఉంటారో వారు దేవుని మందిరానికి రాలేరు. ఎందుకంటే సాతాను క్రియలు వారు చేస్తారు, సాతాను గుణాలు కలిగి ఉంటారు, సాతాను బుద్ధులు కలిగి ఉంటారు, సాతాను ఆలోచనలు కలిగి ఉంటారు, సాతాను ఊహలు కలిగి ఉంటారు. అలాంటి వారు ఎవరైతే శాపగ్రస్తులు ఉంటారో సంఘమును టచ్ కూడా చేయలేరు అన్నమాట. సంఘంలో కాలు పెట్టడానికి కూడా వారికి అర్హత లేకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, శాపగ్రస్తులు శపించబడిన వారు దేవుని యొక్క సన్నిధిలోకి రాకుండా, దేవుని యొక్క రాజ్యంలోకి రాకుండా వారు విసిరివేయబడతారు, వారు పంపివేయబడతారు, వారు వెళ్ళగొట్టబడతారు అని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేయబడింది. ఒకటోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆజ్ఞలు పాటించకపోతే సంఘం నుంచి బహిష్కరించబడతాం. రెండోది నీతిని స్వీకరించకపోతే అక్రమదారులకి వెళ్ళి కనుక మనం ఓటేస్తే సంఘం నుంచి బహిష్కరించబడతాం. మూడోది శపించబడితే, అంటే సాతాను పనులన్నీ చేసుకుంటూ అక్కడ రాశాడు సాతానుకును రాశాడు. అక్కడ 47 చూడండి. నన్ను విడిచి దేవుణ్ణి విడిచిపెట్టి అపవాదికిని వాని దూతలకును. చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టి చాలా అపవాది పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏ అపవాది పనులు ఎవరెవరైతే చేస్తూ ఉంటారో వారందరినీ దేవుడు విడిచిపెడతాడు అని ఇక్కడ వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. చూడండి, ఒకసారి మనము ప్రకటన గ్రంథము 21:8 ఒకసారి అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 21:8 అక్కడ రాయబడిన మాటలో అపవిత్రులు 21:8 ఎవరైతే ఉంటారో 21:8 చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణము. చూడండి, ఈ అపవిత్రత కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన ఎల్లగొట్టుతున్నాడు. ఎవరైతే అపవిత్ర లక్షణాలు కలిగి ఉన్నారో వారందరినీ అగ్నిగుండానికి ఎల్లగొట్టుచున్నట్లు మనం బైబిల్లో అపవిత్రత అనేది మన లైఫ్లో కనబడకూడదు, అది ఉండకూడదు అనేది దేవుని యొక్క సంకల్పం. అది శరీరానికి సంబంధించిన అపవిత్రతైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించిన అపవిత్రతైనా కావచ్చు, లేకపోతే సంఘానికి సంబంధించిన అపవిత్రతైనా కావచ్చు. సంఘానికి కొంతమంది చూడండి ఎలా పడితే అలా వస్తూ ఉంటారు, స్నానం చేయకుండా వస్తూ ఉంటారు, రకరకాలైన తప్పులు చేస్తూ ఉంటారు. కుటుంబంలో కూడా ఒక గొప్ప క్రమశిక్షణ ఉండదు, పరిశుద్ధత ఉండదు, అన్ని అపవిత్రత, తాగుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు తప్పులు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు, అక్రమాలు చేస్తూ ఉంటారు, అన్యాయాలు చేస్తూ ఉంటారు, ఇతరుల మీద పుర్రులు పెడతా ఉంటారు, ఇతరుల కొంపలు కూలుస్తూ ఉంటారు. ఇవన్నీ చేసి మళ్ళీ ఎక్కడికి వస్తారంటే మందిరానికి వస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే
ఆ అపవిత్రమైన క్రియలు చేసే ప్రతి ఒక్కరిని దేవుడు వెళ్ళగొడతాడు. వారిని తన రాజ్యంలోనికి కానీ తన సంఘంలో కానీ రానివ్వడు, వారిని వెళ్ళిపోమ్మంటున్నాడు అని వాక్యము పదే పదే మనల్ని హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది, మనల్ని గద్దిస్తుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అపవిత్రులందరినీ ఆయన వెళ్ళగొడతాడని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, కుక్కలు అంటే కుక్క లాంటి స్వభావం కలిగిన వారు దేవుని రాజ్యంలోకి రారు. పిరికివారు దేవుడి గురించి బయట చెప్పలేరు. మేము చర్చికి వెళ్తున్నామని చెప్పలేరు. ధైర్యం ఉండదు. ఎందుకు చర్చికి పోతున్నానని చెప్పలేమంటే భయం, ఎవరో ఏదన్నా అంటారని భయం. అలాంటి పిరికితనంతో ఉండేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. తర్వాత అక్కడ రాస్తున్నాడు, అవిశ్వాసులు లేస్తే అవిశ్వాసపు మాటలే మాట్లాడతారు. ఎక్కడికి పోయినా కానీ నాకు పిల్లలు పుట్టరేమో అని అలాంటి మాటలు మాట్లాడతారు. దేవుడు నాకు ఇస్తాడని చెప్పలేరు, నాకు ఉద్యోగం దేవుడు ఇస్తాడని చెప్పలేరు, నన్ను వ్యాపారంలో దేవుడు దీవిస్తాడని చెప్పలేడు, నన్ను ఇల్లు కట్టుకునేటట్టు దేవుడు నన్ను హెచ్చిస్తాడని చెప్పలేడు. అన్నీ అడుగడుగున అవిశ్వాసమే కనపడుతుంది. అలాంటి అవిశ్వాసాలను దేవుడు ఎలగొడతాడు. అసహ్యమైన ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. వాయు వరుసలు ఉండవు. అమ్మతో అక్క వరుస అయిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చిన్నమ్మ కూతుర్లు, పెద్దమ్మ కూతుర్లు, ఇట్లా పెదనాన్న కూతుర్లు, చిన్నాన్న కూతుర్లు, ఇలాంటి ఎట్లా పడితే అట్లా క్రమం లేకుండా వారిని వివాహాలు చేసుకోవటం. ఏది పడితే తింటాం. పాములు తింటారు, కప్పలు తింటారు, ఎండ్రకాయలు తింటాం, ఏవి పడితే ఇది తింటూ ఉంటారు. అసహ్యులు అన్నమాట. కక్కుచ్చేటట్టు చేస్తూ ఉంటారు. అలాంటి వారు దేవుని రాజ్యంలో నిలబడలేరు, దేవుని సంఘంలో ఉండలేరు. నరహంతకులు, ఇతరులను ఎప్పుడు సంపాదన చూసేవారు, వ్యభిచారులు, తర్వాత మాంత్రికులు అంటే మంత్రాలు, మందిరానికి వచ్చి కూడా లోపల మాంత్రికుల దగ్గర పోయి మంత్ర ప్రయోగాలు చేసి వాళ్ళు నాశనం అయిపోవాలి, ఇల్లు కూలిపోవాలి, వాళ్ళు కూలిపోవాలని చేతబుళ్ళు చేయిస్తూ ఉంటారు. అలాంటి వారు విగ్రహారాధికులు. పైకి మాత్రం మంచిగా మందిరానికి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, లోపల మాత్రం బంగారాన్ని ప్రేమిస్తారు, వెండిని ప్రేమిస్తారు, తర్వాత తల్లిదండ్రులను భార్యను ప్రేమిస్తారు, కొంతమంది పిల్లల్ని ప్రేమిస్తారు. విగ్రహారాధికులు కొంతమంది ఆస్తిని ప్రేమిస్తారు, కారులను ప్రేమిస్తారు. ఇలాగ హృదయంలో చాలా వందల వేల విగ్రహాలు పెట్టుకొని విగ్రహారాధన చేస్తూ ఉంటారు. అలాంటి వారు అబద్ధికులందరూ అబద్ధాలాడుతూ ఉంటారు. అలాంటి వారంతా కూడా అసలు రాలేరు, నా రాజ్యంలో, నా సంఘంలో నిలబడలేరని దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే. చూడండి, ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలించి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 25వ అధ్యాయము అక్కడ రాయబడిన పరలోక రాజ్యము ఎవరిని చూద్దాం. 25వ అధ్యాయము, పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్నికలను పోలినది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువాని యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అప్పుడు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్ను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. బుద్ధి లేనివారు, జ్ఞానము లేనివారు, 3వది మెలకువ లేనివారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 పదాలు వాడుతున్నాడు. బుద్ధి లేనివారు,
దేవుడు వెళ్ళగొడతాడు. రెండోది, జ్ఞానము లేని వారిని దేవుడు సంఘం నుంచి వెళ్ళగొడతాడు. మూడోది, మెలకువ లేని వారిని, ఎప్పుడు నిద్రపోతూ ఉండేవారిని, అంటే నిద్రపోతులను దేవుడు సంఘం నుంచి వెళ్ళగొడతాడు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మరలా చెప్తున్నాను. 3 పాయింట్లు. అక్కడ బుద్ధి లేని వారు బుద్ధిని సంపాదించుకోవాలి. చాలామందికి బుద్ధి ఉండదు. భర్తతో ఎలా మాట్లాడాలో తెలియదు. భర్త వాళ్ళ ఇంటికి వస్తారు కోడళ్ళు కొంతమంది. తర్వాత భర్త వాళ్ళ ఇంటిలోనే అనేక రకాలైనటువంటి గొడవలు, కల్లోలాలు, ఎన్నో రకాలైన కార్యాలు చేస్తూ ఉంటారు. అలాగనే కొంతమంది భార్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు అల్లుళ్ళు. కొన్ని రకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు అక్కడ చేస్తూ ఉంటారు. చిరుబుర్రులు ఆడుతూ ఉంటారు. వాళ్ళ ఇంటి మీద పెత్తనం చేయాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాగా వారు ఏం మాట్లాడతారో వారికి అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వాళ్ళకి ఏం లేదురా బాబు అంటే ఏ క్షణాన్ని ఏం మాట్లాడతారో ఆ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఆ మాట అంటే ఎంతమంది బాధపడతారు, భయపడతారు, దానివల్ల ఎంతమంది ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, అది తెలుసుకోకుండా బిహేవ్ చేస్తారు. వారిని ఏమంటారంటే బుద్ధి లేని వారు అంటారు. బైబిల్ దగ్గర పెట్టుకుంటే మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బుద్ధి నేర్చుకోవాలి. బైబిల్ చదువుతూ ఉంటే విస్తారమైన బుద్ధి మనకు వస్తుంది. కొంతమందికి బుద్ధి తక్కువ జనాలు ఎందుకు ఉంటారు అంటే వాళ్ళు బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు వారికి బుద్ధి నేర్పుతాడు దేవుడు. చాలామందికి జ్ఞానం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. కొంతమందికి బుద్ధి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. వీడు చాలా బుద్ధిమంతుడయ్యా, చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడంటే బుద్ధిమంతుడు, కానీ వాడికి జ్ఞానం ఉండదు. వాడు ఏం మాట్లాడాలో, కొంతమంది జ్ఞానం లేకుండా ఎట్లా జీవిస్తూ ఉంటారంటే బుద్ధి బాగానే ఉంటుంది, ఏ పని చెప్పినా చేస్తారు, బాగానే ఉంటుంది బుద్ధి, కానీ జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉండదంటే ఒక మాట చెప్పిరయ్యా అంటే ఇంకొక మాట చెప్పొస్తారు. అలా జ్ఞానము లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ జ్ఞానము లేని వారు కూడా కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు ఇక ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, తిండిపోతుతనంలో ఉంటారు, వాళ్ళంతా మెలకువ లేకుండా ఉంటారు. ఈ 3 లక్షణాలు కలిగిన వారు 5 కన్యకలు. ఆత్మ లేని వారు అంటారు వారిని. ఆత్మ కలిగిన వారు సిద్ధిల్లో నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కొన్ని సంఘాలు, మొత్తం 10 సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటే 10 సంఘాల్లో 5 సంఘాలు మాత్రమే ఎత్తబడతాయి. మిగతా 5 సంఘాలు విడవబడతాయి అనటానికి సాదృశ్యమే ఈ 10 మంది కన్యకల స్టోరీ. ఆ 10 మంది కన్యకల గురించిన మర్మం ఏందంటే 5 సంఘాలు, ఒక్కొక్క సంఘంలో 100 మంది ఉంటే 50 మంది ఎత్తబడతారు, 50 మంది విడవబడతారు అనడానికి సాదృశ్యంగా ఈ యొక్క ఉపమానం దేవుడు యేసుప్రభు వారు మనకు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే వారిలో 3 విషయాలు లోపించాయి. 1 బుద్ధి లోపించింది, 2 జ్ఞానము లోపించింది, 3వది మెలకువ లోపించింది. కొంతమంది ఎప్పుడు మత్తులో ఉంటారు, ఎప్పుడు స్తుతి ప్రార్థన చేయరు, దేవుణ్ణి గౌరవించరు, దేవుణ్ణి గణపరచరు, దేవుణ్ణి హెచ్చించరు, దేవుణ్ణి పొగడరు, దేవుణ్ణి ఏ టైంలో గణపరిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడో తెలుసుకోరు, అబ్జర్వ్ చేయరు, గ్రహించరు. అలాగ చేయకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఎప్పుడు నిద్రలో శరీరాన్ని సుఖపరుస్తూ పడుకో, గంట తర్వాత లేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేస్తూ ప్రార్థన చేయకుండా సోమరితనంలో ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటారు. ఇలాగా ఈ 3 రకాలైన లక్షణాలు కలిగిన వారు సంఘం నుంచి బహిష్కరించబడతారు. వారిని వెళ్ళిపోమని నెట్టిపడేస్తాడు దేవాతి దేవుడు. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడిన మాటలు మనం ఒకసారి పరిశీలిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18:30 నుంచి 32 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి మనం పరిశీలిద్దాం. 18:30 నుంచి 32 వచనాలు చూడండి. అక్కడ రాయబడుతుంది, కాబట్టి ఇజ్రాయేలారా, ఈ యొక్క నీ ప్రవర్తనని బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణము కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునడి. ఇజ్రాయేలీలారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఇక్కడ 6వ పాయింట్ మనం ఏం తెలుసుకుంటున్నామంటే
రక్షణను పొందని వారు, వారి అక్రమములను విడిచిపెట్టని వారు, వారి మోసాలను విడిచిపెట్టని వారు, వారి తప్పులకు పాపక్షమాపణ పొందని వారు ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తానన్నాడంటే, నేను వారిని చూడండి అక్కడ ఏమంటున్నాడు, విడిచిపెట్టుడి, నేను వారికి శిక్ష కలగజేస్తాను అంటున్నాడు. కాబట్టి వారికి మరణానికి అప్పగిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ మరణము నుండి మనం తప్పించబడాలన్నా, ఆ శిక్ష నుండి మనం తప్పించబడాలన్నా మనం అక్కడ చేయాల్సింది ఏందయ్యా అంటే మన మనస్సును త్రిప్పుకోవాలి అని అక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి మళ్ళీ 30వ వచనం, కాబట్టి ఇజ్రాయేలీలారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇజ్రాయేలీలారా మీరెందుకు మరణము నొందు, ఇదే ప్రభు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి అక్కడ రాస్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కనుక మీరు పరిశీలన చూస్తే అక్కడ మనం చేసిన తప్పులన్నిటిని విడిచిపెట్టండి, మీరు నా దగ్గరికి రండి, రక్షణ పొందండి, మీరు మనసు త్రిప్పుకోండి, నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధిని తెచ్చుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. లేకపోతే రక్షణ లేకపోతే మీరు మరణిస్తారు, మీరు శాపగ్రస్తులవుతారు, మీరు నా ద్వారానే చనిపోవాల్సి వస్తుంది అని అనేక అక్కడ తెలియజేస్తున్నట్లు మనము బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తెలియక చేసిన తప్పులు ఏమన్నా ఉంటే, మన పాత జీవితంలో జరిగినవి కానీ క్రొత్త జీవితంలో జరుగుతున్నవి ఏవి ఉన్నా కానీ యెహెజ్కేలు ప్రవక్త మనం బ్రతకాలంటే ఏం చెప్తున్నాడో ఒకసారి ఆ 2 వచనాలు 3 వచనాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు మనసు కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరిని ఎల్లగొడుతున్నాడు దేవుడు, మీరు అలాంటి తప్పిదమ్ములు కనుక చేస్తే నేను మిమ్మల్ని ఎల్లగొడతాను అని చెప్తున్నాడు. అందుకనే మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాటన్నిటిని మన లోపల ఉన్నాయా లేవా, ఇవి లేకపోతే మనం ధన్యులు, అవి ఉంటే ఇప్పటికైనా మనము మన యొక్క మనస్సును త్రిప్పుకోవటానికి ప్రయత్నం చేయాలి. చివరిగా ఒక మాట చదువుకుందాం. ఆ మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమనైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సువార్తను స్వీకరించని వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా, సువార్త స్వీకరించిన వారిని దేవుడు వెళ్ళగొడతాడు. చాలామందికి ఈరోజు టీవీల ద్వారా, అలాగనే కరపత్రికల ద్వారా, తర్వాత మైక్ సిస్టమ్ ద్వారా, తర్వాత లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే సెల్ ఫోన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, లేకపోతే ఎన్నో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజికల్ సంబంధించిన ఎలక్ట్రికల్ మీడియాల ద్వారా అనేక మంది దగ్గరికి సువార్త వెళ్తుంది, కానీ సువార్త స్వీకరించే వాళ్ళు లేరు. సువార్త స్వీకరించకుండా దాన్ని స్కిప్ చేస్తూ దాన్ని దూరం పోతున్న ప్రతి ఒక్కరిని దేవుడు తన సంఘంలో కానీ తన రాజ్యంలో కానీ రానివ్వడు. వారిని ఎల్లగొడతాడు, వారిని ద్వేషిస్తాడు, వారిని ఈడ్చి నరకంలోనికి ఈడ్చి కొడతాడు. కాబట్టి ప్రియదేవుని సంగమా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. ఎందుకంటే సువార్త యేసు ప్రభు వారు చెప్తున్నది అక్కడ రాస్తున్నాడు,
కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది. దేవుని రాకడ చాలా చాలా దగ్గరగా ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము యుగ యుగాలుండే రాజ్యము రాబోతున్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, మారు మనసు పొంది సువార్తను నమ్ము 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 సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. సువార్తను నమ్మాలి. ఈ శ్వాసులైన మనం కూడా ఇతరులకు సువార్త చెప్పాలి చెప్పాలి చెప్పాలి. సువార్త చెప్పటం వల్ల వారు నమ్మినప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యం వారికి ఇస్తాడు. నమ్మకపోతే మన బంధువైనా, మన చుట్టమైనా, మన సొంత కొడుకైనా, మన సొంత కూతురైనా, మన ఇంట్లో వాళ్ళైనా, మన సొంత తల్లి అయినా సరే, ఎంత పెద్ద మేధావైనా సరే సువార్తను నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు. వారిని తీసి ఇసిరి పడగొడతాడు. సంఘంలోకి రానియడు, సంఘ రాజ్యం దేవుని రాజ్యంలోకి కూడా రానియడని. ఇలా 7 రకాలుగా దేవుడు అనేక రకాలుగా సంఘం లోపలికి వచ్చిన వారిని ఎల్లగొడతాడు. ఆ తర్వాత దేవుడు చెప్పినటువంటి పనులు కాకుండా వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుని రాజ్యం మందిరానికి వచ్చిన పరలోక రాజ్యానికి రాకుండా చేస్తాడు. ఇలాగ రెండిటిల్లో ఆయనకి అధికారం ఉంది. సంఘానికి రావాలన్నా ఆయన పర్మిషన్ కావాలి, పరలోక రాజ్యంలోకి రావాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. ఇలాగ 7 రకాలైన తప్పులు. ఒకటి, ఆజ్ఞలు అతిక్రమించకుండా జీవించాలి, అక్రమం చేయకుండా జీవించాలి, శపించబడినటువంటి జీవితం జీవించకుండా జీవించాలి, అపవిత్రతను విడిచిపెట్టేటటువంటి జీవితం జీవించాలి. తర్వాత రక్షణ పొందటానికి ప్రయత్నం చేయాలి. అంటే అక్కడ రక్షణ హెజ్కేల్ గారు చెప్పారు కదా, మీరు మనస్సును మార్చుకోవాలని చెప్పాడు. మీ అక్రమాలను, మీ అవినీతిని, మీ మోసాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. వాటిని విడిచిపెట్టాలి. తర్వాత రాస్తున్నాడు. తర్వాత బుద్ధి, జ్ఞానము, మెలకువ లేని వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని చెప్తున్నాడు. ఇలాగా యేసు ప్రభువారు అయితే సువార్తని నమ్మని ప్రతి ఒక్కరిని ఆరని అగ్నిగుండంలో వేస్తాను, దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉందని హెచ్చరిస్తున్నాడు. ఇలాగ 7 రకాలైనటువంటి తప్పులు మనం చేయకుండా ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాము. దేవుని సంఘంలోను దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఉండేదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ తండ్రి, ఆత్మకార్యాల అనేకమైనటువంటి ప్రభు మర్మములను ఆయన నీ యొక్క